ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మన చిన్నతనంలో లేదా టీనేజ్ వయసులో ఫ్లాప్ అయిన కొన్ని సినిమాలు పెద్దయ్యాక కల్ట్ క్లాసిక్ స్టేటస్ని దక్కించుకోవడం వంటివి మనం చాలానే చూసాము. అలా అప్పట్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్గా మిలిగిందో మనమంతా చూసాము. మగధీర చిత్రంతో టాలీవుడ్లో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నింటినీ బద్దలు కొట్టి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ని అందుకున్న రామ్ చరణ్ నుండి రాబోతున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉండేవి. ఆ అంచనాలకు తగ్గట్టుగా సాంగ్స్ విడుదలకు ముందే సెన్సేషనల్ అవ్వడంతో రామ్ చరణ్ ఖాతాలో మరో ఇండస్ట్రీ పక్కా అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. కానీ విడుదల తర్వాత సీన్ మొత్తం రివర్స్. అప్పటి ఆడియన్స్కి ఈ సినిమా కథ చాలా కొత్తది కాబట్టి తీసుకోలేకపోయారు. సినిమా అర్థం కాక జుట్టు పీక్కున్నారు. ఫలితంగా మంచి క్రేజ్తో విడుదలవ్వడం వల్ల భారీ ఓపెనింగ్ వసూళ్లైతే వచ్చాయి. కానీ క్లోజింగ్లో డిజాస్టర్గా మిగిలింది. ఇక నిర్మాతగా వ్యవహరించిన నాగబాబు పరిస్థితి వర్ణనాతీతం. అప్పుల పాలయ్యాడు. దాదాపుగా దివాలా తీసే పరిస్థితి ఏర్పడింది. అలాంటి సినిమాని గత ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేస్తే సెన్సేషనల్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ జనరేషన్ యూత్కి అయితే థియేటర్స్లో మెంటలెక్కిపోయారు. పాటలు వచ్చినప్పుడైతే థియేటర్స్ని మ్యూజిక్ కన్సర్ట్గా మార్చేశారు ఫ్యాన్స్. మొదటి రిలీజ్లో 4 కోట్ల రూపాయల పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషనల్ సృష్టించిన ఈ సినిమా రెండవసారి కూడా అదే స్థాయి రెస్పాన్స్ని సొంతం చేసుకుంది. వ్యాలంటైన్స్ డే సందర్భంగా 14వ తేదీన ఈ చిత్రాన్ని రెండవసారి రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే ఫస్ట్ డే భారీగా కలెక్షన్లు నమోదు చేసింది. 1,05,00,000 గ్రాస్ వసూలు చేసింది. రెండవ రోజు 55,00,000 గ్రాస్, మూడవ రోజు 35,00,000 గ్రాస్, అదేవిధంగా నాలుగవ రోజు 22,00,000 గ్రాస్ వసూలు చేసింది. మరి ఐదవ రోజు ఎంత వసూలు చేయనుందో చూద్దాం. ఐదవ రోజు డీసెంట్ ఆక్యుపెన్సీని నమోదు చేసింది. కొన్ని థియేటర్స్లో 60% పైగా, కొన్ని థియేటర్స్లో 35% పైగా, మరికొన్ని థియేటర్స్లో 50%, ఓవరాల్గా 26% ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఈ ఆక్యుపెన్సీని బట్టి చూస్తే ఐదవ రోజు 15,00,000 గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 5 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 2,30,00,000 గ్రాస్ వసూలు చేసినట్లవుతుంది. రెండవసారి రిలీజ్ అయిన సినిమాలో నెంబర్ 1 కలెక్షన్స్గా ఆరెంజ్ మూవీ నిలిచింది.